హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళైతే నేను మీతో మైసూర్ ట్రిప్కి నేను ఎంత హడావిడిలో ఉన్నానో షేర్ చేసుకోబోతున్నాను. అన్ప్లాన్డ్ ట్రిప్స్ ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. కొన్నిసార్లు అయితే నాకు అలాగే అనిపిస్తుంది. వెకేషన్కి వెళ్ళాలని ట్రైపాడ్ కొనుక్కోవడం, ఆ మేనిఫెస్టేషన్ బాగా వర్కౌట్ అయిందనమాట. ఆల్రెడీ మార్నింగే ఇవన్నీ ప్యాక్ చేస్తూ సగం ఫంక్షన్కి వెళ్ళి వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఎంత రచ్చరచ్చగా ఉందో. ఇదంతా సర్దాలి, కుక్ చేసుకోవాలి, ప్యాక్ చేసుకోవాలి. అండ్ హార్డ్లీ 2 hours టైం అయితే ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. అన్అవాయిడబుల్ ఫంక్షన్ కాబట్టి దానికి వెళ్ళాలి. ఇంకా చపాతీ పూరి చేయడానికి టైం ఉన్నా కానీ నాకు ఎనర్జీ లేదు. అందుకని పన్నీర్ బిర్యానీ చేద్దాము అని ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ ఉండగా పన్నీర్ కొంచెం రెడ్ కలర్ స్పాట్స్ కనిపించి చూస్తే ఎక్స్పైర్ అయిపోయింది 19th. ఇంక అందుకని చెప్పి మామూలు వెజ్ పులావ్ అయితే చేసేసాను. చూస్తున్నారు కదా, పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా అల్యూమినియం ఫాయిల్స్ యూజ్ అండ్ త్రో వాటిలోనే ప్యాక్ చేసేసుకుంటున్నాం. సో మీలో ఎవరైనా మైసూర్ వెళ్ళారా? ఏమేమి చూసారు, ఏమేమి చూడొచ్చు కామెంట్ చేయడం మర్చిపోకండి. మంచి యమ్మీ టేస్టీ పులావ్ అయితే ఆ రోజు బాగా కుదిరింది. మనకు ఒక్కొక్కసారి హడావిడిగా ఉన్నప్పుడే ఏదైనా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా మనసు పెట్టి చేస్తాం చూడండి, ఆ రోజు ఉప్పు ఎక్కువ అవడము, బియ్యం సరిగ్గా ఉడకకపోవడము అట్లా జరుగుతుంది. మొత్తానికి అన్ని రూమ్స్ అద్దంలో సర్దేసుకొని చలో మైసూర్ అన్నమాట. ఇంకా క్లీన్గా పెట్టుకోకపోతే మళ్ళీ బొద్దింకలు వస్తే మళ్ళీ అర్బన్ క్లాంప్ని పిలవాలి. ఆ పని అంతా డబుల్ పని కాబట్టి ఎక్కడక్కడ క్లీనప్ అయితే చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ మాది అరౌండ్ 10:20 అవుతుంది వెళ్ళడం. అందుకని కిడ్తో వెళ్తున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ జామ్ కూడా ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఈజీ యాక్సెస్ కోసం ఫ్యూ వెట్ వైప్స్ అండ్ టిష్యూస్ అన్నీ కూడా మంచిగా సర్ది పెట్టేసుకున్నాను. బై 4:40 ప్యాకింగ్ అంతా అయిపోయింది. మెడిసిన్స్, మామూలు వ్యానిటీ అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాం. ఎస్పెషలీ మనం వేరే ఊరు వెళ్తున్నప్పుడు వాటర్ చేంజ్ పక్కాగా ఇమీడియట్గా తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని మెడిసిన్స్ మనం క్యారీ చేయాలి. లైక్ ఫీవర్కి, బాడీ పెయిన్స్కనో లేకపోతే మోషన్స్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో కిడ్స్ సిరప్స్ అవన్నీ కూడా పక్కా ప్యాక్ చేసుకొని, ఇట్స్ స్మాల్ టిప్ ఐ వుడ్ లైక్ టు గివ్. అంటే నేను చెప్పబోతే మీకు తెలియదా అని కాదు, సమ్టైమ్స్ ఏంటవుతుందంటే మనం హడావిడిలో ఉన్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ పేస్ట్లు, సోప్స్ అవే మర్చిపోతూ ఉంటాం. అవైతే దొరుకుతాయి, కానీ మన చైల్డ్ ప్రిస్క్రిప్షన్ అట్లీస్ట్ ఫోటో కాపీ ఉన్న దాని రిలేటెడ్ మెడిసిన్ మనం తీసుకోవచ్చు. అందుకే ట్రిప్కి వెళ్ళే ముందు ఒక టు డూ లిస్ట్ పెట్టుకున్నా చాలు. 1-2 డే ట్రిప్కైనా సరే ఇట్ విల్ హెల్ప్ యూ. మనం రాసుకోకలేదు, మొబైల్లోనే నోట్ డౌన్ చేసుకుంటే చక్కగా చెక్అవుట్ చేసేసుకోవచ్చు. మొత్తానికైతే ఈవినింగ్ అరౌండ్ 5:30కి మేము కాచిగూడ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. అప్పటికే చూస్తున్నారు కదా, మంచిగా వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బురద రొచ్చు రోడ్లన్నీ కూడాను. మేజర్ టాస్క్ ఇంట్లో నుంచి స్టేషన్కి టైంకి రావడం, మర్చిపోకుండా అన్ని టు డూ లిస్ట్ ప్రకారం చెక్అవుట్ చేసుకుంటూ ప్యాక్ చేసుకోవడం. అయితే ట్రైన్లో ఈ చిచ్చర్ పిడుగు లాంటి పిల్లల్ని ఎంటర్టైన్ చేయాలి. సో ఈసారి అయితే నాకు బాధ అయితే తప్పిందని అనిపిస్తుంది అనమాట. ఎందుకో మీకే తెలుస్తుంది ఇప్పుడు. సో ట్రైన్ ఎక్కేటప్పుడు అవంతా ఏం షూట్ చేయలేదు, బికాజ్ నాకెవరైనా షూట్ చేయాలి, ఈ లగేజ్తో అదంతా అవ్వదు కదా. సో ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఈ కలరింగ్ ఏదో తెచ్చుకుంది. ఇది నేను కొనుక్కున్నాను అప్పట్లో కరోనా టైంలో. కొన్ని షీట్స్ ఉండిపోతే తను చేస్తుంది అనమాట. ఇవి ఒక 1 hour అలా చేసిన తర్వాత ఇంకా డిన్నర్ పెట్టేశాను. కాఫ్ సిరప్ అవి వేయంగానే 9 కల్లా పడుకుండిపోయింది. ఇంకా మాకు చాలా మంచిగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా, ట్రావెల్ మా కో ప్యాసింజర్స్తో అంతా. సో ఇట్ వాజ్ ఆల్ గుడ్ అనమాట టిల్ వీ రీచ్డ్ మైసూర్. మార్నింగ్ అరౌండ్ మనకి రెగ్యులర్గా అలారం కొట్టినట్టు 6కి 5కి మెలకు వచ్చేస్తుంది కదా, ఆ టైంకే మెలకు వచ్చింది బెంగళూరు వచ్చే కంటే ముందే. సో బెంగళూరు వచ్చినప్పటి నుంచి అసలు ఇటు సైడ్ అసలు నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు కాబట్టి హ్యాపీగా విండోలో నుంచి మొత్తం చూస్తూ ఉన్నాను అనమాట. సో బెంగళూరు రైల్వే స్టేషన్ అవన్నీ పాస్ త్రూ అయ్యాము. మొత్తానికి నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది వెదర్ అదంతా కూడా.
బేసిక్లీ మనకు ఎక్కువగా బై 7 అనేటప్పటికి చురుచురుమనే ఎండ వచ్చేస్తుంది కదా. ఇటు సైడ్ చూస్తే గ్రీనరీ ఎక్కువ ఉంది, అదొక ప్లస్ పాయింట్. అండ్ అంత టెంపరేచర్ కూడా లేదు. దీనికి రిలేట్ ఏం చేయొచ్చు అంటే ముందు 2-3 డేస్ కూడా మనకి ఇటు సైడ్ మంచిగా రెయిన్ అయితే పడింది అని. మార్నింగ్ మేమైతే లేచి ఫ్రెష్ అయిపోయాం, బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ జామ్ తెచ్చుకున్నాం కాబట్టి ఆకలిస్తే తినొచ్చని బ్రష్ అయితే చేసేసుకొని ఇంకా కూర్చున్నాం అనమాట. ఒక్కొక్కళ్ళం లేస్తూ సో ఇంటికి ఫోన్ చేస్తూ మాట్లాడుకుంటూ మొత్తానికైతే అందరూ ఆల్మోస్ట్ బెంగళూరులో దీపెన్ కోచ్ అనమాట మాది. హ్యాపీగా మా అమ్మాయి లేచి ఇంకా 7 నుంచి కోతిలాగా ఆ బర్త్ ఎక్కి దిగి అల్లరి చేస్తూనే ఉంది. షీ హ్యాడ్ ఫన్. యాక్చువల్గా మీలో ఎవరైనా మైసూర్ ప్లాన్ చేసుకుంటుంటే కిడ్స్కి చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇటువైపు జూ ఉంటుంది, శాండ్ మ్యూజియం ఉంటుంది, వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది, ఒక మిర్రర్ మేజ్ అని ఉంటుంది. మీరు గూగుల్ చూడండి, మీకు లిస్ట్ ఆఫ్ ఐటనరీ మొత్తం ఉంటుందన్నమాట. టెంపుల్సే కాకుండా కిడ్స్కి కూడా మనం ఒక ఫుల్ డే ఇచ్చామంటే దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. ఈవెన్ బృందావన్ గార్డెన్స్ ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది. ఇవన్నీ మీరు చూసిన ఎవరైనా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని కనుక్కున్నా మీకు తెలుస్తుంది. అండ్ ఈ ఏజ్ గ్రూప్ ఎస్పెషలీ బిలో 10 వాళ్ళకి తొందరగా అన్నీ బోర్ కొడుతూ ఉంటాయి, నడవలేరు. ఇట్లాంటప్పుడు వీళ్ళకి నచ్చేవన్నీ మనకి అన్నీ నియర్ బై వాకబుల్గానే అనిపిస్తే, లేదా ఒక ఆటో ఆర్ క్యాబ్ మీరు హైర్ చేసుకుంటే ఆ పిట్ స్టాప్స్ అన్నీ వాళ్ళు ఆపుతూ ఉంటారనమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు వెదర్ అదంతా కూడా. నాట్ టూ హాట్ ఆర్ కోల్డ్, అలాగా అంటే విసుగు అన్నది రాలేదు. ఉన్నంతసేపు చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది. సో ట్రై చేశాను వీడియోస్ తీసుకుందామని, మ్యాక్సిమం అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఇంకా మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ టైం అయింది, అరౌండ్ 8:30. ఆకలేస్తుందంటే ఇంక ఈ బ్రెడ్ జామ్. మనం ఎక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళకి వడ్డనలు, వంటలు, మార్పులు తప్పవని ఇది కూడా నాకు అదే అనిపించింది అనమాట. సో మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ కాసేపు అటు అటు ట్రైన్లోనే ఎంజాయ్ చేసింది అనమాట. సో నేను కూడా నా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసేసాను. బేసిక్లీ నాకు టోస్ట్ చేయకపోతే అస్సలు నచ్చదు, బట్ ఇంకా తప్పదు, టైంకి తినకపోతే మనం నీరసం అయిపోతాం అనమాట. అది సైకలాజికల్ ఫీలింగ్. దానికి లాంగ్ ఒక 13 hour జర్నీ చాలా సంవత్సరాల తర్వాత చేసిన ఫీలింగ్ వచ్చింది. ఫీలింగ్ రావడం కాదు, వి థరోలీ ఎంజాయ్డ్ ద ట్రిప్ అనమాట, ట్రైన్ జర్నీ వైజ్. అండ్ మైసూర్ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేయమంటే నేను ఖచ్చితంగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడొచ్చు. అండ్ ట్రిప్కి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా అడగండి, నేను నాకు తెలిసిందంతా షేర్ చేస్తాను. ఏమేమి చూడొచ్చు, ఎట్లా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా. బికాజ్ వీ హ్యావ్ యాక్చువల్లీ ఏమంటారు, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ చేయకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ సేఫ్టీ వైజ్గా ఎట్లా అయితే వెళ్ళామో అది నేను మీతో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. టోటల్గా అన్ప్లాన్డ్ అనమాట. ఆల్ ఆఫ్ అ సడన్ మండే అనుకున్నాము, వెడ్నెస్డే తత్కాల్ తీశారు, థర్స్డే ఫ్రైడే లీవ్ రిక్వెస్ట్ అప్రూవ్ అయ్యాక సో ఇమీడియట్లీ అట్లా జరిగిపోయింది. ఎందుకంటే నాకు నెక్స్ట్ మండే కాకుండా మండే స్కూల్ రీఓపెనింగ్. యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళిన అంత టైర్సమ్గా అయిపోతాం కూడాను, but still we had lot of fun. Well, finally we reached Mysore, the city of palaces. Nama Mysore. Well, Mysore vlogs ni మీ ముందుకి present చేస్తాను త్వరలో. Thank you very much for watching. Bye.